యావత్ భారతదేశంలోని సామాజిక న్యాయ ప్రేమికులందరికీ జై భీమ్. ప్రియమిత్రులారా, మన దేశం ఘోరమైన ప్రమాదపు టంచుల్లో తూలి పడడానికి, అగాధపు లోయల్లోకి దిగజారడానికి సిద్ధంగా ఉంది. భారతదేశంలోని ప్రతి రాష్ట్రము మణిపూర్ లాగా మారిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ ప్రమాదాన్ని ఆపాలంటే అణిచివేయబడ్డ వాళ్ళందరూ ఒక ఓటు బ్యాంకు కావాలి, సంఘటిత రాజకీయ శక్తి కావాలి. ఈ శుభ ప్రయత్నంలో తొలి అడుగుగా మాల సామాజిక వర్గాన్ని, మాదిగ సామాజిక వర్గాన్ని ఒకటిగా కలపాలనే శుభ ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాం. వాస్తవానికి ఈ ప్రయత్నం రవిదాస్ మహారాజ్ గారే ప్రారంభించారు. ఆ తర్వాత జ్యోతిబా ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, ఆ తర్వాత కాన్షీరామ్ గారు అందరూ కూడా ఇలాంటి ఐక్యత కొరకు పాటుపడ్డారు. ఆ మంచి ప్రయత్నాన్ని కొనసాగించడానికి, ఒక కొలిక్కి తీసుకురావడానికి, దేశంలోని అణగారిన వర్గాలందరినీ ఏకం చేయడానికి తొలి అడుగుగా 2 మా అనే అక్షరాలను, మాల సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం కలిసి ఏక కుటుంబంగా మనం కలిసిపోవాలి, ఒక రాజకీయ శక్తిగా సంఘటితం కావాలి అనే ఆశతో మామా సమైక్య సాధన సమితి, ఇండియా ప్రజాబంధు పార్టీ, ఈ 2 సంస్థలు కలిసి సమైక్యంగా కాన్షీరామ్ గారి జయంతి సందర్భంగా మార్చి 15 ఉదయం 10 గంటలకు కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్నటువంటి కేపీహెచ్బి ఫంక్షన్ హాల్లో ఈ విశిష్టమైన సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాలలోనూ ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్నటువంటి మామాలకందరికీ ఇది మా ప్రేమపూర్వక ఆహ్వానం. తప్పక రండి, మతోన్మాదాన్ని మట్టు పెడదాం, మతోన్మాదాన్ని తరిమి కొడదాం, భారతదేశాన్ని అంబేద్కరిజంతో నింపుదాం, సామాజిక న్యాయంతో నింపుదాం. ముందు ఈ 2 ప్రధానమైనటువంటి అణగారిన వర్గాలను ఏక కుటుంబంగా మనం కలిపేద్దాం. అందరికీ ఆహ్వానం. అందరికీ జై భీమ్.